ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ కార్యాలయంలో పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. కేవలం 48 గంటల్లో వ్యక్తిపై దాడి చేసిన ప్రత్యర్థిని పట్టుకొని రిమాండ్కు తరలించారు. ముండ్లమూరు మండలం ఇతర గ్రామానికి చెందిన ముద్దాయి బాపిరెడ్డి కోర్టులో వాయిదాకు హాజరై ఊరికి వెళ్తున్న క్రమంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో కారం చల్లి దాడి చేశారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య పాత గొడవలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక ఎస్పీ దామోదర్ ఆదేశాలతో డీఎస్పీ నాగరాజు పర్యవేక్షణలో సిఐ సుబ్బారావు మరియు పట్టణ ఎస్ఐలు త్వరితగతిన దర్యాప్తు చేసి పై కేసులోని ముద్దాయి వెంగళరెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు మీడియా సమావేశంలో పోలీసులు తెలిపారు. మొన్న 11వ తారీఖు మధ్యాహ్నం మన ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో ఒక మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి బస్సులో ఒక కోర్టుకి అటెండ్ అయిపోయిన బాపిరెడ్డి అని అతను ఒక మర్డర్ కేసులో కోర్టులో అటెండ్ అయ్యి వెళుతూ ఉంటే అతని కంట్లో కారం కొట్టి కత్తులతోనో రాడ్తో చంపబోయాడు అని చెప్పి ఆ వ్యక్తి పరిగెత్తుకుంటా మళ్ళా కోర్టు దాకా వచ్చి మాకు పోలీసుకి సమాచారం తెలియజేసినప్పుడు బస్ స్టాండ్లో ఒక బస్సులో ఎలా జరిగిందనే దాని మీద ముందు అటెంప్ట్ మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేసి అవైలబుల్ ఎవిడెన్స్ అంతా కూడా దీంట్లో కలెక్ట్ చేసి ఈ దర్యాప్తులో ఎవరైతే ఈ కేసులో అంటే ఇప్పుడు ఏదైతే ఒక మర్డర్ కేసు జరుగుతుంది ఇక్కడ ఆ కేసులో మర్డర్ కేసు జరిగే దాంట్లో ఆ ఫిర్యాదే ఇప్పుడు ఆ కేసులో వాళ్ళు ముద్దాయిలు ఆ ముద్దాయిగా అటెండ్ అయిన అతని మీద ఈ ఫిర్యాది ఈ హత్యాప్రయత్నానికి ఒడిగొట్టడం జరిగింది. ఈ కేసుని పరిశీలించేటప్పుడు సిఐ గారు ఎస్ఐ గారు అందరూ కూడా పూర్తిగా దీన్ని విచారించుకున్నప్పుడు దీని వెనక ఒక ఫ్యాక్షన్ నేపథ్యం అంతా కూడా బయటకు వచ్చింది. ఇది యాక్చువల్గా వీళ్ళు ముళ్ళమూరుకు సంబంధించిన ఈదర గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎప్పుడో 1996లోనే వీళ్ళు ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకొని ఆ కేసులు కూడా వీళ్ళు ఒకరి మీద ఒకరు ఉన్నాయి. సబ్సిక్వెంట్గా తర్వాత వీళ్ళ మధ్య గొడవల్లో